హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని ఆ టైటిల్స్ చదివేసి అందులో ఉన్న కీవర్డ్స్ ఏంటి, అసలు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇన్ డీటెయిల్గా మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర ఈ రోజు నుంచే కొత్త కోర్స్ అయితే స్టార్ట్ అయింది కదా. దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి ఫ్రీగా మీరు ఆన్లైన్లో మీరు వినొచ్చు అనమాట. ఈ రోజు అండ్ రేపు మాత్రమే. సో ఈ రోజు క్లాస్ ఆల్రెడీ ఈ రోజు అయితే అయిపోయింది అనమాట. 1:30 1:40కి. నేను ఇప్పుడు అరౌండ్ 1:50 అవుతుంది టైమ్, 1:50 PM. సో నేనైతే ఆ క్లాస్ అయితే ఎండ్ అయిపోయింది. రేపు మీరు చూడాలనుకున్నట్లయితే మార్నింగ్ అరౌండ్ 9:30కి మనకి క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 1:40 వరకు అయితే మన క్లాస్ అయితే నడుస్తుంది అనమాట. యూ కెన్ లిసన్ టు దట్ క్లాస్. అది డెమో క్లాస్ అయితే కాదు, డైరెక్ట్గా మనకి ఇక్కడ జరిగే హిస్టరీ క్లాసే మీకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు కనుక ఆ కోర్స్ జాయిన్ అవ్వాలి, మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ప్లీజ్ టు కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మన దగ్గర కోర్స్ వచ్చేసి బోత్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంది. ఫీచర్స్ వచ్చేసి మీకు 10 monthsలో A to Z కోచింగ్ అనేది అయిపోతుంది, ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దాంతోపాటు మీకు ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, మీకు ప్రిలిమ్స్ టెస్ట్లు పెడుతూ ఉంటాము. దాంతోపాటు 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది. అండ్ నేను రాకుండా అయితే ఫర్ షూర్ క్లాస్ ఉండదు. అండ్ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ప్రాపర్గా మానిటరింగ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ రోజే సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఆ కోర్స్లో భాగంగా మీకు మెటీరియల్ ఉంటుంది, మంత్లీ మ్యాగజైన్స్ కూడా అవైలబుల్గా మేమే ఇస్తామన్నమాట. అండ్ ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. టెస్ట్ సిరీస్ అయితే మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ నార్మల్గా డిసెంబర్ మంత్లో స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ టైం టెస్ట్ సిరీస్ నుంచి డైరెక్ట్గా 47 క్వశ్చన్స్ అయితే మనకు ప్రిలిమ్స్లో రావడం కూడా జరిగిందనమాట. ఓకే, సో ట్రై టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే ఇదనమాట. అండ్ ఈవెన్ యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్లో కూడా మీరు మాకు టెక్స్ట్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్టికల్స్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే ఒక ఇమేజ్ కనిపించింది అనమాట నాకు ఈరోజు. ఈ ఇమేజ్ దేనికంటే ఇది అక్కడ ఆరెంజ్ కలర్ మనకి బోట్ కనిపిస్తుంది కదా, దాన్నే లైఫ్ బోట్ అని అంటారు. సో మనకి పెద్ద పెద్ద కమర్షియల్ షిప్స్ ఉంటాయి కదా, మనం వాటర్ వేస్ని యూజ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లయితే పెద్ద పెద్ద కమర్షియల్ షిప్స్ ఉంటాయి. ఆ షిప్స్లో ఏమైనా ప్రాబ్లం జరిగినట్లయితే అందులో ఉన్న క్రూ మెంబర్స్ ఎస్కేప్ అవ్వడానికి ఇలా లైఫ్ బోట్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏమైంది న్యూస్లో అంటే మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఇక్కడ ఒడిస్సా ఉంటుంది కదా, ఆ ఒడిస్సా కోస్ట్ తీరంలో ఒక పెద్ద కమర్షియల్ షిప్ అయితే మునిగిపోయింది అనమాట. అది మునిగిపోయిన తర్వాత ఈ లైఫ్ బోట్ అనేది అక్కడ తేలుతూ కనిపించింది. సో ఇట్లాంటి డిజాస్టర్స్ ఏమైనా జరిగితే ఫస్ట్లో అక్కడ మనకు కనిపించేది ఎవరు అంటే, హూ విల్ బి ద ఫస్ట్ రెస్పాండర్ అంటే మనకి ఇండియన్ కోస్ట్ అనమాట, కోస్ట్ గార్డ్స్ అక్కడికి వస్తారనమాట. సో వాళ్ళు ఇక్కడ ఇంకో షిప్ కనిపిస్తుందా, ఇక్కడ ICGS వరాడ్ అనే బోట్ విల్ యూజ్ చేసి అక్కడికి కోస్ట్ గార్డ్స్ వచ్చారు. అండ్ అక్కడ ఇక్కడ లైఫ్ బోట్ ఉంది కదా, అందులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి చూడడానికి అక్కడికి వచ్చారనమాట. సో కాబట్టి ఈసారి ద కోస్ట్ గార్డ్స్ ఆఫ్ ఇండియా గురించి మీకు ప్రిలిమ్స్ 2027లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే మనకు తెలుసు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇష్యూ, బపెల్ మండప్ ఇష్యూ జరుగుతుంది. ఇండియన్ సీ ఫేరర్స్ చాలా మంది స్టాండర్డ్గా ఉన్నారు, వాళ్ళని వెనక్కి తీసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక ఆపరేషన్ చేసింది. రీసెంట్గా ఇండియా జపాన్ కలిసి మెరిటైమ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అగ్రిమెంట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ వెళ్ళి మునిగిపోయిన షిప్ దగ్గర వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చాయి. కాబట్టి ఈసారి ఇండియన్ కోస్ట్ గార్డ్ గురించి ఫర్ షూర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ ఎలా వస్తుంది అని చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అని చెప్పేసి దాని కింద స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. సెకండ్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పి దాని మీద క్వశ్చన్ ఇవ్వచ్చు. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్గా కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, అండ్ మీరు స్టార్ మార్క్ పెట్టుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ICG ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే ఆగస్ట్ 1978లో ఎస్టాబ్లిష్ అయింది బేస్డ్ ఆన్ వన్ యాక్ట్. ఆ యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే కోస్ట్ గార్డ్ యాక్ట్ ఆఫ్ 1978 అనమాట. ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్మర్డ్ ఫోర్స్ అనమాట ఇండియాది. అండ్ మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్న కోస్ట్ గార్డ్ ఈజ్ ద 4th లార్జెస్ట్ అనమాట. సో ఈ రోజు మీ వర్క్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ ఏ కంట్రీదో కింద కమెంట్లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు.
అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి స్మగ్లింగ్ ప్రివెంట్ చేయడము, ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో, కంటిజియస్ జోన్లో, టెరిటోరియల్ జోన్లో మనకి ఏమైనా సరే డ్రగ్ స్మగ్లింగ్ కానీ, రైస్ స్మగ్లింగ్ కానీ, ఆర్మ్స్ స్మగ్లింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ అవుతున్నట్లయితే వీళ్ళు కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మెరిటైమ్ ఎన్వైరన్మెంట్ని కూడా సేఫ్గా ఉంచడానికి కూడా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఈవెన్ సివిల్ అథారిటీ కూడా హెల్ప్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఎస్పెషల్లీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ, ఏదైనా న్యాచురల్ కలామిటీస్ కానీ వచ్చినప్పుడు వీళ్ళైతే హెల్ప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మెరిటైమ్ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు. మెరిటైమ్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడము, మెరిటైమ్ సేఫ్టీని కూడా ఇంప్రూవ్ చేయడం లాంటివి చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాగర్ ప్రోగ్రామ్. ఈ సాగర్ ప్రోగ్రామ్ మీద 2026లో మెయిన్స్లో క్వశ్చన్ వచ్చిందనమాట. ఈ సాగర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే సెక్యూరిటీ ఫర్ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇదేంటంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగం అనమాట. అంటే ఇండియా ఏ కంట్రీతో అయితే మనం బౌండరీ షేర్ చేసుకుంటున్నామో ఆ కంట్రీకి హెల్ప్ చేయడానికి వీళ్ళు ముందుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే వీళ్ళు ప్లే చేస్తారనమాట. ఎస్పెషల్లీ రీసెంట్గా శ్రీలంక కోస్ట్లో మనకి ఆపరేషన్ దిత్వా చేశారు కదా. ఎస్పెషల్లీ శ్రీలంకలో ఫ్లడ్స్ వచ్చాయి అని చెప్పేసి దిత్వా సైక్లోన్ వల్ల. సో అప్పుడు కూడా వీళ్ళు ఆపరేషన్ చేశారనమాట. అలా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డిజాస్టర్ ఏ కంట్రీకైనా హెల్ప్ చేయాలి అంటే ఫస్ట్ ఉండేది వీళ్ళే అనమాట. సో ఇలా ఎవ్రీ పాయింట్ మీరు క్లియర్గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే కర్ణాటక టు బిగిన్ ₹27 crore క్లౌడ్ సీడింగ్ ఇనిషియేటివ్ సూన్. సో ఇక్కడ మనకి చూసినట్లయితే కీవర్డ్ ఏంటి అంటే క్లౌడ్ సీడింగ్ అనమాట. సో ఆల్రెడీ రీసెంట్గా మనం క్లౌడ్ సీడింగ్ గురించి చదువుకున్నాం కదా. క్లౌడ్ సీడింగ్ అంటే ఏం లేదు, మనకి ఆకాశంలో మనకి మేఘాలు కనిపిస్తాయి కదా. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ఆల్టిట్యూడ్. లో ఆల్టిట్యూడ్, మీడియం ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్. సో అలా మనకి చిన్న చిన్నగా క్లౌడ్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, నార్మల్ క్లౌడ్స్ వచ్చాయంటే వర్షం పడుతుంది అని తెలుస్తుంది కదా. అది ఎప్పుడు అంటే క్లౌడ్స్లో ఇనఫ్ వాటర్ ఉన్నప్పుడు, వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు మనకు వర్షాలు వస్తాయి. ఇనఫ్ కంటెంట్ ఆఫ్ వాటర్ లేనప్పుడు ఏంటంటే మనకి మేఘాలు చాలా తెల్లగా కనిపిస్తాయి. కానీ వర్షం వచ్చే ముందు ఏమవుతుందంటే నల్లగా కనిపిస్తాయి కదా. సో అలా తెల్లగా కొంచెం కొంచెం క్లౌడ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఏరోప్లేన్స్ని యూజ్ చేసుకొని కెమికల్స్ని స్ప్రే చేస్తాం అట్మాస్ఫియర్లో. ఆ కెమికల్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, దాంతోపాటు డ్రై ఐస్, అలాగే కొన్ని సాల్ట్ పార్టికల్స్ అనేవి మనం అట్మాస్ఫియర్లో స్ప్రే చేయడం వల్ల అవి కండెన్సేషన్ న్యూక్లియై లాగా ఫామ్ అయ్యి అక్కడ మనకి అట్మాస్ఫియర్లో ఉన్న హ్యూమిడిటీ కూడా వాటర్గా కన్వర్ట్ అయ్యి ఈ క్లౌడ్స్ అనేవి హెవీగా అయిపోయి మనకి రెయిన్ ఫాల్ అనేది వస్తుందన్నమాట. సో అలా ఆర్టిఫిషియల్ రెయిన్ని మనం ఎలా అయితే క్రియేట్ చేస్తామో ఆ ఫెనామినన్ని క్లౌడ్ సీడింగ్ అంటారు. అండ్ దీని మీద మనకి 2-3 సార్లు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. ఇన్ కేస్ మళ్ళీ మెయిన్స్లో క్వశ్చన్ రావాలి ఇవ్వాలి అనుకున్నట్లయితే ఏం అడుగుతారు, వాట్ ఈస్ క్లౌడ్ సీడింగ్, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, అండ్ ఈ ఫెనామినా ఏంటి, అండ్ దీనివల్ల మనకి ఏం ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ టాపిక్ని చూడాలి. ఓకే, అండ్ ఈ టాపిక్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండిట్లో ఇంపార్టెంట్. ఒకసారి మీరు దాన్ని చూసుకోండి. ఆల్రెడీ దాని మీద నోట్స్ అయితే నేను రాయించాను ఇంతకుముందు క్లాసెస్లో. మీరు కనుక రాసుకున్నట్లయితే జస్ట్ దాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పేసి ఆ పాయింట్స్ ఏంటో జస్ట్ రివైజ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ శాంక్షన్స్ 4 ఇండియా బేస్డ్ ఫర్మ్స్ ఓవర్ ఇరాన్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏంటి, యుఎస్ అంటున్నారు, ఇక్కడ ఇరాన్ అంటున్నారు, ఇండియా అంటున్నారు. 3 కంట్రీస్ మధ్య సంబంధం ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరిగింది, యుఎస్ వర్సెస్ ఇరాన్ వార్ అయితే జరుగుతుంది కదా. మనకు దాని గురించి తెలుసు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, బబెల్ మండప్, హౌటీస్, యెమెన్, రీసెంట్గా రెడ్ సీలో అటాక్స్, అవన్నీ మనకు తెలుసు కదా. ఇదంతా పాత స్టోరీ. ఇప్పుడు ఏంటంటే యుఎస్, రష్యా, ఇరాన్ శాంక్షన్ యాక్ట్ని తీసుకువచ్చింది అని మనకు తెలుసు. శాంక్షన్ యాక్ట్ 2026ని తీసుకువచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ కంట్రీ అయినా రష్యా నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ ఇంపోర్ట్లు చేసుకున్నట్లయితే ఆ కంట్రీస్ పైన అప్ టు ఎంత 100% మేము టారిఫ్ని విధిస్తాము అని చెప్పి రీసెంట్గా యుఎస్ పాస్ చేసిన లానే రష్యా ఇరాన్ శాంక్షన్ యాక్ట్ 2026 అనమాట. సో అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఇండియాలో ఉన్న 4 కంపెనీస్ ఇరాన్ నుంచి పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అనమాట. సో అలా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల 4 కంపెనీలు అలాగే 3 ఇండియన్స్ పైన అయితే శాంక్షన్స్ యుఎస్ అయితే విధించడం జరిగిందనమాట. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
సో ఇప్పుడు ఏంటి, ఇలా శాంక్షన్స్ ని విధించడం వల్ల దాని వల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏంటో కూడా చూసుకోవాలి. ఇంపాక్ట్స్ ఏంటి, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మన ఇండియా ఇరాన్ రిలేషన్స్, అలాగే ఇండియా యుఎస్ రిలేషన్స్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషలీ ఇరాన్ నుంచి మనం తెచ్చుకునే పెట్రోలియం ప్రొడక్ట్స్ వల్ల మన ఇండియా ఎనర్జీ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు టారిఫ్స్ వల్ల ఏమవుతుంది, ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ పైన థ్రెట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలా మనకి ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, ఇంపాక్ట్స్ ఆన్ ఎన్వైరన్మెంట్, ఇంపాక్ట్స్ ఆన్ సొసైటీ, ఇంపాక్ట్స్ ఆన్ పాలిటీ, ఇంపాక్ట్స్ ఆన్ ఎకనామీ, ఇంపాక్ట్స్ ఆన్ ఎనర్జీ సెక్యూరిటీ, అవన్నీ కూడా మీరు చూసుకొని అట్లీస్ట్ 5 to 7 పాయింట్స్ రాసుకున్నట్లయితే మీకు ఎలాంటి మెయిన్స్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు క్లియర్గా ఆన్సర్స్ అయితే రాయడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, మినిస్టర్ సీక్స్ ఫండమెంటల్ షిఫ్ట్ ఇన్ ఫైట్ అగెయిన్స్ట్ డ్రాట్. సో ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు స్టార్ మార్క్ పెట్టుకోవాల్సిన టాపిక్ ఇదన్నమాట. ఏంటి టాపిక్ అంటే యుఎన్సిసిడి. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్. మనకి డెసర్టిఫికేషన్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం. ఎందుకు, క్లైమేట్ చేంజ్ అవుతుంది, డ్రాట్స్ వస్తున్నాయి, తక్కువ రెయిన్ఫాల్ వస్తుంది, ఎరాటిక్ రెయిన్ఫాల్ కూడా ఉంది. దానివల్ల కొన్ని ఏరియాస్లో వర్షపాతం అసలు లేదు. వర్షపాతం తగ్గింది అంటే ఆ ఏరియా మొత్తం ఎరిడ్ రీజన్ గా ఉండి డెజర్ట్ గా మారిపోతుంది. స్లోగా విండ్స్ అనేవి బ్లో అవుతా ఉంటే అక్కడ ఉన్న శాండ్ అనేది స్ప్రెడ్ అయ్యి డెసర్టిఫికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మన డెజర్ట్ ఒకసారి ఫామ్ అయింది అంటే దాని ఏరియా ఇంక్రీజ్ అవుతా వస్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ థార్ డెజర్ట్ అంతే, సహారా డెజర్ట్ కూడా అంతే. సో అందుకని ఇప్పుడు సహారా డెజర్ట్ ని లిమిట్ చేయడానికి అక్కడ మనం చుట్టూ కూడా గ్రేట్ ఆఫ్రికన్ వాల్ అనేది గ్రీన్ వాల్ తయారు చేస్తున్నారు. అదే లైన్స్ లో ఇండియాలో కూడా అరవల్లి గ్రేట్ గ్రీన్ వాల్ ని తీసుకొచ్చాం, ఐడియా ఉంది కదా. సో అలా అన్నమాట. అలా మనం ఏంటంటే డెజర్ట్స్ ని స్ప్రెడ్ అవ్వకుండా మనం కంట్రోల్ చేయడానికి కొన్ని మెథడ్స్, టెక్నిక్స్ అయితే మనం ఫాలో అవుతున్నాము. దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏంటి అంటే యుఎన్సిసిడి. సో ఏమైంది అంటే మనకి మీటింగ్ రీసెంట్ గా జరిగింది. ఇలాంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ లో మీటింగ్స్ జరిగితే వాటిని సిఇఓపి అంటారు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 17 ఎక్కడ జరిగింది అంటే యుఎన్సిసిడి సంబంధించింది మంగోలియాలో జరగడం జరిగింది అనమాట. అండ్ ఈ కాన్ఫరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం ఇండియా ఒక గైడ్ ని తీసుకొచ్చింది. అండ్ దీని మీద నేను షార్ట్ కూడా రికార్డ్ చేశాను, ఐ థింక్ 3 to 4 days ఎగో. సో ఆ గైడ్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న గ్రాస్ ల్యాండ్స్ ని అలాగే ఓపెన్ న్యాచురల్ ఈకోసిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనే గైడ్ ని లాంచ్ చేసింది అనమాట. అందుకే ఈసారి 2027 ఫిలిమ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన టాపిక్ యుఎన్సిసిడి. మీకు గైడ్ గురించి అడగవచ్చు, లేకపోతే యుఎన్సిసిడి గురించి అడగవచ్చు, లేకపోతే ఈ COP17 ఎక్కడ జరిగిందని కూడా మీకు క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ గైడ్ గురించి చూసినట్లయితే అసలు ఏమేమి పాయింట్స్ చెప్పారు, దానికంటే ఇండియా అప్రోచ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అప్రోచ్ ఏంటి అంటే మనం ముందుగా ఎర్లీ వార్నింగ్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పారు. ఎర్లీ వార్నింగ్ ఏంటి అని చూసుకున్నట్లయితే రెయిన్ఫాల్ ని ప్రాపర్ గా మానిటర్ చేయాలి, సాటిలైట్ బేస్డ్ డాట్ అసెస్మెంట్ ని చేయాలి, అలాగే ఇంటర్ మినిస్టరియల్ స్టేట్ లెవెల్స్ డ్రై స్పెల్స్ ని కూడా మనం ఫోకస్ చేయాలన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ ని అండ్ వాటర్ ని కూడా ప్రాపర్ గా లింకేజ్ చేస్తూ మనం వాటర్ ని రీస్టోర్ చేయాలి అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ ఓనర్షిప్ మీద ఫోకస్ చేయాలి, కెపాసిటీ బిల్డింగ్ మీద ఫోకస్ చేయాలి, అలాగే లైవ్లీహుడ్ డైవర్సిఫికేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మనం గైడ్ ని చూసినట్లయితే ఈకోసిస్టమ్ ని రీకవర్ చేయాలి అన్నట్టు చెప్పారు. సో ఇండియా రిలీజ్ చేసిన గైడ్ లో మన దగ్గర ఉన్న ఈకోసిస్టమ్ ని ఏమేమి పేర్కొన్నారు ఆ గైడ్ లో అంటే హిమాలయాలో ఉన్న టెరాయ్ గ్రాస్ ల్యాండ్స్, అలాగే థార్ అండ్ బన్నీ ల్యాండ్స్కేప్స్, డెక్కన్ లో ఉన్న సవన్నాస్, అరవల్లి స్ట్రబ్ ల్యాండ్స్, యమునా అండ్ చాంబల్ దగ్గర ఉన్న రావైన్స్, వెస్టర్న్ ఘాట్స్ ఉన్న రాకీ ప్లాట్యూస్, నికోబార్ లో ఉన్న గ్రాస్ ల్యాండ్స్ అండ్ తమిళనాడులో ఉన్న తేరికాడు, ఈ ఏరియాస్ అన్ని కూడా ఆ గైడ్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వేస్ట్ ల్యాండ్ అనే పర్సెప్షన్, మనకి ఏదో ఒక పర్సెప్షన్ ఉండేది అనమాట, ఏంటి గ్రాస్ ల్యాండ్స్ గడ్డి డెజర్ట్స్ అనేవి వేస్ట్ ల్యాండ్స్ అని చెప్పి. కానీ వేస్ట్ ల్యాండ్స్ కాదు, అక్కడ ఓన్లీ మనకి ట్రీస్ కనిపించవు, కాకపోతే అక్కడ న్యాచురల్గా ఈకో సిస్టమ్ అనేది అక్కడ క్రియేట్ అయ్యి ఉంది, దాన్ని కూడా సోషియో ఎకనామిక్ వాల్యూ ఉంది అని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు అక్కడ మనకి ఎస్పెషల్లీ రిచ్ గా మనకి బయోడైవర్సిటీ కూడా కనిపిస్తుంది,
ఎలాంటిది అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్, లెసర్ ఫ్లోరికెన్స్, బెంగాల్ ఫ్లోరికెన్స్, ఇండియన్ వాల్వ్స్, అలాగే బ్లాక్ బగ్స్ కూడా అక్కడ మనకు కనిపిస్తాయి అన్నట్టు చెప్పారు. అండ్ అంతేకాదు ఎవరైతే గ్రేజింగ్ ఎకనామీ మీద డిపెండ్ అయి ఉన్నారు, పాస్టరల్ పీపుల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి అన్నట్టు కూడా చెప్పడం జరిగిందనమాట. గ్లోబల్‌గా కూడా ఈ యొక్క వేస్ట్ ల్యాండ్స్ అనుకుంటున్నారు కదా! లైక్ డెజర్ట్స్ కానీ, గ్రాస్ ల్యాండ్స్ కానివ్వండి. సో, వాళ్ళకి ల్యాండ్ రెస్టోరేషన్ అలాగే కార్బన్ సెక్వెస్ట్రేషన్‌లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నట్టు కూడా ఇక్కడ క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏమి ఇచ్చారు? H1N1 మేక్స్ అప్ నియర్లీ 98% ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా ఈ కేసెస్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే H1N1 ఇన్ఫ్లుయెన్జా దీన్నే మనం స్వైన్ ఫ్లూ అని కూడా అంటాం. సో, నేను లాస్ట్ 3-4 క్లాసెస్‌లో కూడా నేను క్లియర్‌గా చెప్పాను. ఏంటి? ఇండియాలో H1N1 సంబంధించిన కేసెస్ అయితే విపరీతంగా పెరుగుతున్నాయి అని చెప్పి. సో, మీరిక్కడ చూసుకోవాల్సిందేంటంటే సమ్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు H1N1 మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్రెడీ దాని గురించి నేను క్లియర్‌గా చెప్పాను. ఈజీగా ఒకరి నుంచి ఒకరు సోకుతుంది. దేర్ ఈస్ నో ప్రాపర్ వ్యాక్సిన్ అని కూడా. ఓన్లీ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వస్తుంది. దాంతో పాటు స్లోగా డిఫరెంట్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి. దానివల్ల డెత్స్ కూడా సంభవించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ 2009లో ఇండియాలో ఫస్ట్ కేస్ ఐడెంటిఫై చేశారు అని కూడా నేను చాలా క్లియర్‌గా నేను చెప్పాను కదా! ఒక్కసారి ఆ బుక్ ఓపెన్ చేసి మీరు క్లియర్‌గా చూసుకోండి. సో, ఇక్కడ ఏంటంటే ఇండియాలో H1N1 ఇన్‌ఫ్లుయెంజా కేసెస్ పెరుగుతున్నాయి. అందులో 98% వచ్చేసి H1N1 స్ట్రెయిన్ ఉంది. అండ్ మిగతా 2-3 వచ్చేసి H3N2 స్ట్రెయిన్ కనిపిస్తుంది అని చెప్పి ఐసీఎంఆర్ రీసెంట్‌గా స్టడీలో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ H1N1 ఎప్పుడు చూసాము పాండమిక్ ఇండియాలో అంటే 2009లో చూసాము. ఇదొచ్చేసి పందుల నుంచి హ్యూమన్స్‌కి సోకుతుంది అన్నట్టు కూడా మనం చెప్పుకున్నాం కదా! అండ్ ఈవెన్ ఐసీఎంఆర్ కూడా ఏంటంటే చెప్పిన సర్క్యులర్‌లో ఏమిచ్చారు? యెస్ కేసెస్ పెరుగుతున్నాయి. బట్ దేర్ ఈస్ నో అర్జెంట్ నీడ్ ఫర్ జనరల్ పాపులేషన్. ఇది నార్మల్‌గా సీజనల్ ఫ్లూ లాగానే అయిపోయింది. కాకపోతే 65 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే 65 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి లైక్ దేర్ ఈస్ నో నీడ్ టు గెట్ పానిక్ అని కూడా సర్క్యులర్‌ని రిలీజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ మీరు టైటిల్ చూసినట్లయితే ఏం చెప్పారు? రూట్ కాజెస్ ఇండియాస్ యూత్ క్రైసిస్ ఈస్ అబౌట్ ద అబ్సెన్స్ ఆఫ్ జాబ్ నాట్ జస్ట్ ఎగ్జామినేషన్ రిఫార్మ్. ఈ టాపిక్ అర్థం కావాలి అంటే మీకు కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ రీసెంట్‌గా ఏం జరుగుతుందో గత 6 నెలలుగా ఇండియాలో అన్నట్టు మీకు తెలియాలి. సో, ఫస్ట్ నీట్ పేపర్ లీక్ అయింది కదా! దాని తర్వాత మన సీజేఐ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాక్రోచెస్ అని. కాక్రోచ్ జనతా పార్టీ ఫార్మ్ అయింది. నీట్ పేపర్ లీక్ అయ్యేసరికి ఈ కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళందరూ ఏం చేశారు? ప్రొటెస్ట్‌లు స్టార్ట్ చేశారు. దాని తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ కూడా వచ్చారు. క్లైమేట్ యాక్టివిస్ట్. అతను కూడా హంగర్ స్ట్రైక్ చేశారు. దాని తర్వాత అపోజిషన్ పార్టీ కూడా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. ఓవరాల్‌గా చలో సంసద్ అనే మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళని అడ్డుకునేందుకు లా అండ్ ఆర్డర్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వివిధ రకాల ట్రీట్మెంట్స్ కూడా చేశారు. అందులో పెల్లెట్స్ గన్ వాడారు. అలాగే ఫైర్ ఇంజిన్స్‌ని వాడారు. లాఠీ చార్జ్ చేశారు. సో, అలా డిఫరెంట్ మెథడ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ స్టూడెంట్స్ చేసిన డిమాండ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ ఇవ్వాలి అని చెప్పి. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రిజిగ్నేషన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఏమైంది? ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము ఆగస్ట్ 15న. అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటి? యెస్. పేపర్ లీక్ అవ్వకుండా వి ఆర్ గోయింగ్ టు రిఫార్మ్ అవర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అని చెప్పారు. అండ్ దాంతో పాటు కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఫ్రీగా ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తామన్నట్టు కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇండిపెండెన్స్ స్పీచ్‌లో చేశారు. కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈసారి ఆహ్, ఈసారి అరౌండ్ ప్రైవేట్ కోచింగ్‌లో 16% ఆఫ్ కాస్ట్ అనేది ఇండియన్ ఫ్యామిలీస్ అయితే స్పెండ్ చేస్తున్నారు. 2018లో జస్ట్ 12.5% చేశారు. బట్ ఇప్పుడైతే ఎక్కువ స్పెండ్ అనేది కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ 22 లాక్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈసారి ఎగ్జామ్ కోసం రాశారు. మెడికల్ ఎంట్రన్స్‌లో 1.4 లాక్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ అయితే ఉండడం జరిగాయి. అండ్ దట్టుకు టాప్ కాలేజెస్‌లో ఓన్లీ 10,000 సీట్ల కంటే తక్కువే ఉన్నాయి. ఇంకా ఇంజినీరింగ్ చూసుకున్నట్లయితే ఇంకా చాలా దారుణంగా ఉంది. ఇంజినీరింగ్ చేసిన ప్రతి గ్రాడ్యుయేట్స్‌కి అసలు జాబ్స్ దొరకట్లేవు. చాలా మంది ఖాళీగా ఉంటున్నారని చెప్పి ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం డేటానే ఇచ్చారు. రీసెంట్‌గా మనం నిన్న క్లాస్‌లో పీఎల్ఎఫ్ఎస్ సర్వే డేటా చదువుకున్నాం కదా!
ఆ డేటాని కూడా మీరు ఇక్కడ తీసుకోండి. అరౌండ్ 14.9% పీపుల్ హూ ఆర్ అండర్ ద ఏజ్ ఆఫ్ 19 to 28 వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉన్నారని చదువుకున్నాము. ఎస్పెషల్లీ ఎవరైతే సెకండ్ టెరిషియరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళలో 30% వరకు కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందని చదువుకున్నాం కదా. సో అదనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే స్ట్రక్చరల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ మనకు చాలా ఉన్నాయి. గ్రోత్ అనేది ఓన్లీ 6 to 6.5% ఉంది. ఎట్లాంటప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేయడం అంటే సరిపోదు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్ క్లియర్గా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అలాగే ఇండస్ట్రీస్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయాలి. ఇండస్ట్రియల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయాలి. అలాగే ఇండస్ట్రీస్కి సపోర్ట్ ఇచ్చినట్లయితే ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేస్తారు. ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేసినట్లయితే ఓవరాల్గా మన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ అవుతాయి అని చెప్పారు. అండ్ ఇక్కడ వీళ్ళు వియత్నాంని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వియత్నాం ఏం చేస్తుంది అంటే అక్కడున్న ఇండస్ట్రీస్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మార్చి ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అంతగా లేదు అన్నట్టు ఇక్కడ వియత్నాంని తీసుకొని కేస్ స్టడీగా ఇవ్వడం జరిగింది. అలాగే మనం వియత్నాం లైన్స్లో కూడా మనం ఫోకస్ చేసినట్లయితే మన ఇండియాలో ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కానీ ఓన్లీ ఎగ్జామినేషన్లో రీఫార్మ్స్ తీసుకొస్తే మాత్రం మనం ఈ ప్రాబ్లమ్ని అడ్డుకోలేము అన్నట్టు క్లియర్గా ఈ ఆర్టికల్లో చెప్పారనమాట. ఈ టాపిక్ పైన మీకు మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు, బీ కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా ఏమి ఇచ్చారు ఇక్కడ టైటిల్లో. ఓకే, టైటిల్ చూసినట్లయితే ఎండ్ ద కల్చర్ ఆఫ్ సీక్రెసీ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్పి టైటిల్ ఉంది కదా. సో ఇక్కడ సీక్రెసీ అంటున్నారు, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అంటున్నారు. సో ఇక్కడ మనం హైయర్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఉన్న హైరార్కీ ఏంటి? టాప్ కోర్టు సుప్రీం కోర్టు, దాని తర్వాత హైకోర్టు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కదా. సో హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్లో ఉన్న జడ్జెస్కి అపాయింట్మెంట్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఎవరు డీల్ చేస్తారు? మన ఇండియాలో ఉన్న సిస్టమ్ పేరు కొలీజియం సిస్టమ్. అండ్ దీని గురించి మీరు పాలిటీ జిఎస్ పేపర్ 2లో చదువుకొని ఉంటారు. అండ్ ఈ కొలీజియం సిస్టమ్ గురించి మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఈ ఆర్టికల్ మెన్షన్ చేయలేదు. కానీ ఇది ఎలా ఇవాల్వ్ అయిందంటే జడ్జెస్ కేసెస్, ఫస్ట్ జడ్జ్ కేస్, సెకండ్ జడ్జ్ కేస్, థర్డ్ జడ్జ్ కేస్ అండ్ ఫోర్త్ జడ్జ్ కేస్. సో యాక్చువల్లీ ఈ ఎవల్యూషన్లో ఏంటంటే మధ్యలో మనం 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి మనం ఏం చేస్తాము, ఎన్జేఏసీని తీసుకొచ్చాం అనమాట. ఈ ఎన్జేఏసీ ఏంటి అంటే మన యొక్క ట్రాన్స్ఫర్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ గురించి మాట్లాడుతుంది. కానీ అది కరెక్ట్గా లేదు, అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పేసి దెర్ ఇస్ ఇంక్రీస్డ్ ఓవర్ యాక్షన్ అంటే ఏమంటారు లెజిస్లేషన్ ఎగ్జిక్యూటివ్ ఒక్క కంట్రోల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఇండిపెండెంట్గా లేదు అని చెప్పి దీన్ని కొట్టివేసింది మన సుప్రీంకోర్టు. దాని తర్వాత మళ్ళీ మనం కొలియన్ సిస్టంలోకి బ్యాక్ వచ్చాము, ఇప్పుడు ఇదే డీల్ చేస్తుంది అనమాట. సో కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేదు. ఎవరి నేమ్ తీసుకుంటున్నారు, ఎవరి నేమ్ ఎందుకు రిఫర్ చేస్తున్నారు ప్రెసిడెంట్కి, ఆ ప్రెసిడెంట్ ఎందుకు వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు, దాని వెనకాల రీజన్స్ ఏంటని కూడా మనకు ప్రాపర్గా ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పేసి మనం రీఫార్మ్స్ తీసుకురావాలి జడ్జెస్ అపాయింట్మెంట్ ప్రాసెస్లో అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. ఒక్కసారి మీరు పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసేసి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ కొలియన్ సిస్టమ్ అని చెప్పి రాసుకుంటే సరిపోతుంది. క్లియర్, ఇది ఈ టాపిక్ గురించి. అండ్ నెక్స్ట్ మన ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూస్తే ఈరోజు 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విత్ రెఫరెన్స్ టు కొలిజన్ సిస్టమ్. అండ్ చాలాసార్లు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఈ టాపిక్ మీద క్వశ్చన్ అయితే అడిగింది. ఫస్ట్ వచ్చేసి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, కొలిజన్ సిస్టమ్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. సెకండ్ వచ్చేసి సుప్రీం కోర్ట్ కొలిజియం ఈస్ హెడెడ్ బై సిజేఐ. థర్డ్ వచ్చేసి కొలిజియం రికమెండ్స్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైయర్ జ్యుడిషియరీ. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ నో రూల్ వాట్స్ ఎవర్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద కొలిజియం సిస్టమ్ అని ఇచ్చారు. సో ఇందులో ఆన్సర్ ఏంటో చూసుకొని కింద కమెంట్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ గురించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్? ఫస్ట్ వచ్చేసి సర్చ్ అండ్ రెస్క్యూ, సెకండ్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్, థర్డ్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ ఆఫ్షోర్ ఇన్స్టాలేషన్, ఫోర్త్ వచ్చేసి మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్, ఫిఫ్త్ వచ్చేసి కండక్ట్ ఆఫ్ ఆల్ నేవల్ వార్ఫేర్ ఆపరేషన్స్. సో ఇందులో కూడా ఏ ఉన్నాయి ఏం లేవో చూసుకొని కింద కమెంట్లో అయితే మీ ఆన్సర్ అయితే పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, ఇంతటితో నేను ముగిస్తున్నాను. కంపల్సరీ మీరు కనుక జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ప్లీజ్ డూ కాంటాక్ట్ us on this number 8074765513. Don't miss this opportunity guys. Okay.
And that's all. I wish you all the best. Thank you so much.